హల్లో పిల్లలు, ఈరోజు మన హీరో బబ్లూ గురించి ఇంకో కథ చెప్పుకుందాము. ఒకరోజు బబ్లూ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న పొలాల్లో తన ఫ్రెండ్స్ అయిన సునీల్, భరత్తో కలిసి పొలాల్లో వాళ్ళ మేక పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండేవారు. వారికి కొంచెం దూరంలో ఒక చిన్న మేక పిల్ల వాళ్ళ అమ్మతో కలిసి గడ్డి తినేది. వాళ్ళ అమ్మ దూరం వెళ్ళగానే ఆ మేక పిల్లను ఒక గుంట నక్క ఎలాగైనా తినాలని చెట్టు పొదల్లో ఉండి చూడసాగింది. అంతలోనే మేకపిల్ల వాళ్ళ అమ్మ దూరంగా వెళ్ళింది. ఇదే సమయం అనుకుని గుంట నక్క మేక పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఆది చూసిన మిగతా మేకలు గట్టిగా అరవసాగాయి. దీనితో బబ్లూ మరియు అతని ఫ్రెండ్స్ వచ్చి మేకల్ని ఏమైంది అని అడగ్గా ఆ మేకల లీడర్ ఇలా చెప్పాడు. ఒక పెద్ద నక్క వచ్చి నా చిన్న మేక పిల్లను ఎత్తుకుని అడవిలోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు. దానితో బబ్లూ మరియు అతని ఫ్రెండ్స్ అడవిలోకి వెళ్ళసాగారు. వారికి దూరంగా నక్క తన నోటితో మేకపిల్లని తీసుకుని వెళ్లడం చూసి చాలా ఫాస్ట్గా వెళ్లారు. వాళ్లని చూసిన నక్క భయంతో ఒక చెట్టు దగ్గర మేకపిల్లని వదిలింది. అంతలోనే బబ్లూ మరియు తన ఫ్రెండ్స్ వచ్చి ఆ నక్కని తాడుతో కట్టేసి మేకపిల్ల తీసుకున్నారు. మళ్లీ ఇంకోసారి నక్క మళ్లీ మేకలు దగ్గరికి రాకూడదు అని నక్కని చెట్టుకి కట్టేసి కొట్టారు. దానితో నక్క స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే బబ్లూ మరియు ఫ్రెండ్స్ అందరూ కలిసి మేక పిల్లల్ని వాళ్ల లీడర్ దగ్గరికి తీసుకువెళ్లి ఇచ్చారు. మేకలు అన్నీ ఎంతో సంతోషంతో బబ్లూకి మరియు అతని ఫ్రెండ్స్ కి థాంక్స్ చెప్పారు. అలాగే సాయంత్రం వరకు బబ్లూ మరియు అతని ఫ్రెండ్స్ మేకలలో ఆడుకుని ఇంటికి వెళ్లారు.